హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో చంద్రబాబు నాయుడు గారికి మరొక 12 రోజుల్లో ఒక గన్ను ఉందంటూ కూడా చాలా న్యూస్లో వింటున్నాం. ఏంటంటే ఇప్పటికే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసేసాడు. వాటన్నిటినీ ఒక పక్క తీర్చుకుంటూ, ఒక పక్క అభివృద్ధి చేస్తూ, ఒక పక్క సంక్షేమాన్ని చేస్తూ, అలాగే ఒక పక్క ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడం ఒక రకంగా బాబు గారికి పెద్ద గండమే అని చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా. సో వాటన్నిటి గురించి మీరేం చెప్తారు? అంటే ఈ పొలిటికల్ అనలిస్టులే బాబుకి సింగిల్ డిజిట్ దాటదని చెప్పారు. ఈ పొలిటికల్ అనలిస్టులే. తర్వాత ఈ పొలిటికల్ అనలిస్టులే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తగ్గడు అన్నారు. కనుక ఈ పొలిటికల్ జర్నలిస్టులు ఎన్ని చెప్పారు, మళ్ళీ ఎలా వాళ్ళు రూటు మార్చుకున్నారో మేధావులు, అది వాళ్ళకే తెలుసు. నేనేదో మైకి ముట్టినాను, కొంతమంది డిబేట్లో పాల్గొన్నాను, కొంతమంది ఇంకా మంత్రులు అయినడితే రాజకీయ సన్యాసం చేస్తానని, వాళ్ళ బూట్లు వీళ్ళ బూట్లు తుడుస్తానని, ఇంకా రకరకాలుగా ఎవరు ఎంతగా దిగజారిపోయి మాట్లాడాలో అలాగ మాట్లాడారు. ఎట్టకేలకు ఆ శుభ ఘడియలు వచ్చేసాయి. ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, అలాగే కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మన ఒక రాజావారంటే మరి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 years తాడేపల్లి ప్యాలెస్ని దాటి రాలేదు. దానికి ఒక అడ్డంగా పెట్టుకున్న పేరు కరోనా. 3 సంవత్సరాల తర్వాత జనం మధ్యకు వచ్చాడు. ప్రెస్ మీట్లు అసలు ఒకటి లేదు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచి ఆయన ప్రెస్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాడు. ఇదిగో ప్రమాణ స్వీకారం చేశాం, ఇదిగో ఈ మంత్రులు ఇచ్చారు అని చెప్పి మంత్రులు ఇచ్చాం, ఇగో ఈ మన పార్టీలో సేవ చేసే వాళ్ళందరినీ ఆ విధంగా ఆదుకున్నామని ఏదో చెప్తూనే ఉన్నాడు. ఈరోజు పోలవరం, ప్రతి సోమవారం పోలవరానికి వెళ్ళడం ఆయన తాలూకు ఆనవాయితీ. అది ఆనవాయితీ మిస్ అవ్వకుండా ఈరోజు సోమవారం కదా, అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో ఈరోజు సోమవారం వెళ్ళిపోయాడు పోలవరానికి. అప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకు హయాంలో 72% అక్కడ పూర్తి అవ్వడం జరిగింది. తర్వాత ఈవెన్ 1% కూడా దాన్ని అటువైపు చూడలేదు. 2 మంత్రులు కూడా ఇరిగేషన్ మంత్రులకి ఇరిగేషన్ అంటే ఏమిటో తెలియదు. అటు అనిల్ కుమార్ యాదవ్కి తెలీదు, అంబటి రాంబాబుకి తెలియదు. ఒకవేళ పొరపాటు మీలాంటి జర్నలిస్టులు ఎవరైనా ఎంతవరకు వచ్చింది పోలవరం అంటే ఆ జర్నలిస్టుల మీద కోపంతో తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే డిఫరెన్షియేషన్ ఇన్ బిట్వీన్ వైసీపీ అండ్ తెలుగుదేశం అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు. ఇది తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి ఉందనే విషయం మీ ఒక్కరికే తెలుసా? మోదీ గారు తెలీదా? మోదీ గారు కూటమిలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం దెబ్బతింటే ఆయనకు కూడా దెబ్బతిన్నట్టే కదా, ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. మరి మోదీ గారు కేంద్రం తరఫున ఫండ్స్ ఏం పంపించరా? ఎప్పటికీ నాకు తెలిసి ఒక 5,000 చిల్లర కోట్లు పంపించారు. అంటే బిగినింగ్, గుడ్ స్టార్టింగ్ మాట. అందుకే అంత ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారు 3,000 కాదు 4,000 ఇస్తామని. అలాగే వెంటనే ఎవరు లోకేష్ కూడా మంగళగిరిలో ఆఫీసులో ప్రజా దర్బార్కి వచ్చి మీకేం సమస్యలు ఉన్నా చెప్పండి, వెంటనే తీర్చేస్తామంటున్నాడు. ఎర్ర బుక్ ఒక సిద్ధం చేసుకున్నారు. ఇంకా రేపు 19th పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఆయన తాలూకు కార్యక్రమం ఎలాగుంటుందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే మన చంద్రబాబు నాయుడిని ఇప్పటి నుంచో స్కెచ్ చేసి ఉంచారు. ఇప్పుడు కొత్తగా స్కెచ్ చేయడం ఏంటి? ఇంకో 10 రోజులు కానీ జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు మనకు దక్కేవాడు కాదు. అది అనలిస్టులు చెప్పిన మాటే, నేను చెప్తున్న మాట కాదు. ఇంకో 10 రోజులు కానీ రాజమండ్రి జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు మనకు దక్కేవాడు కాదు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకంత బాండింగ్తో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నాడు అంటే అది ఒకటి. ఆ రోజు పవన్ కళ్యాణ్ కానీ వచ్చి అద్దుకోకపోతే నా జీవితం కంటెంప్ట్ అయిపోయింది. భువనేశ్వరి మాట విన్నారా? మా ఆయన జైల్లో, ఈయన అటు ఇటు తిరుగుతున్నాను, మా అబ్బాయి ఢిల్లీలో, మా కోడలు మాకు వంట చేసి పెట్టడం,
మా మనవడు ఇంట్లో ఒక్కడు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ ఉన్నాడు అనేది ఆ మాట అందరినీ కూడా గుండెలు పిండేసిందన్నమాట. అటువంటి స్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే ప్రమాణ స్వీకారం, ఆ ప్రమాణ స్వీకారానికి మోదీ రావడం ఇంత అత్యంత వైభవంగా ఉంది కదా. ఎవరైనా ప్రత్యర్థులు చేసే పని అదే. ఎందుకంటే ఎన్ని విధాల వాళ్ళకి ఎదురు తీద్దాం అనుకున్న అన్ని విధాలా ఊడిపోయారు. ఇంకా మిగిలింది ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు లేకుండా చేయడం. అది ఎవరైనా చేసే పనే. అయితే ఒకరు లేకుండా చేద్దాం అనుకుంటే అవదు. ఆ కాలం కర్మం కలిసి వస్తేనే ఆ పని జరుగుతుంది. కానీ ఏదో నా కోపం ఉన్నంత మాత్రంలో అవతలని చచ్చిపోమంటే ఎలాగవుద్ది? మీరు ఎంత సుపారీ పే చేసినా, ఎంత రెక్కి నిర్వహించినా భగవంతుడు అంటుంటాడు. ఆ భగవంతుడు ఆపు చేస్తారన్నమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి వచ్చే డోకా ఏమీ లేదు. మన ఎక్కడ అమరావతిలో తీసుకున్న ల్యాండ్ అలాగే ఉంది. ఈ నెక్స్ట్ మంత్ నుంచో ఈ మంత్ నుంచో మొదలవుద్ది మాట. 4 పారిశ్రామికవేత్తల్ని రమ్మంటాడు. ఒక్కొక్కరికి 500 ఎకరాలు ఇస్తాడు. లేదా ఒక్కొక్కరికి 250 ఎకరాలు ఇస్తాడు. ఒక పరిశ్రమ పెట్టుకోమంటాడు. పెట్టుకున్న తర్వాత ఏంటంటే మాకు పర్సంటేజ్ ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే కరెంట్ ఏదో రాయితీ ఇస్తారు, ల్యాండ్ లీజుకి ఇస్తారు, అంటే ల్యాండ్ మీద ఖరీదు లేకుండా. తర్వాత ఏంటంటే వచ్చిన ప్రాపర్టీ కానీ ఏదైనా ఉందంటే అవుట్పుట్ మీద 40% ఎంతో షేర్ అడుగుతారన్నమాట. మీకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే ఎలాగైతే నెల ఈ మనిషి బతకడం చాలా తెలుసా. 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకో, నెలకు 75,000 వస్తాయి కదా. 70 కనీసం చెప్తున్నాను, 90,000 కూడా వస్తాయి. అట్లాంటి బ్యాంకులు ఇంట్రెస్ట్ అది నువ్వేం కష్టపడటం లేదు. అక్కడ అలా పడేసి వస్తాయన్నమాట. అలా ఇంతవరకు డెడ్ ల్యాండ్ లాగా ఉంది, అది చచ్చిపోయిన భూమిలాగా ఉంది. కానీ అదేమైనా కొంచెం ఉపయోగించుకున్నారా? అదే ల్యాండ్ సింగపూర్కో, జపాన్కో, అమెరికాకో, ఆస్ట్రేలియాకి ఇచ్చినట్టయితే వాడు పరిశ్రమ నెలకొల్పుతాడు. వాడేమో కావాల్సిన రాయితీ ఆ ల్యాండ్ మీద డబ్బు ఇవ్వడు. ఒకటి నేను ఇవ్వలేనంటాడు. కరెంటు ఇవన్నీ కూడా కొంచెం రాయితీ అడుగుతాడనమాట. అడిగిన తర్వాత పర్సంటేజ్ నీకు వస్తుంది కదా నెల. ఈరోజు మనకి దగ్గర 80,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ నెలకి మన తెలంగాణలో. ఈ 80,000 కోట్ల రూపాయల ఇన్కమ్ ప్రభుత్వం తెచ్చుకుంటుంది కాదు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వలన వచ్చింది. మనకి సెపరేట్ అయినప్పటికీ 60,000 కోట్లు, ఇప్పుడు 80,000-90,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది కాదు, మన దగ్గర ఎస్టాబ్లిష్ చేసిన పరిశ్రమల నుంచి వచ్చిందన్నమాట. అలాగే సంపద సమకూర్చుకోవాలి. కానీ ఇలాగ ఏదో అనుకుంటే పని చేయకంటే డబ్బు ఎలాగ వస్తుంది బాబు? రాదు కదా. అందువల్ల వీళ్ళు పనిచేయడం మొదలు పెడతారు. పనిచేయడం మొదలుపెట్టి పరిశ్రమలు తీసుకొచ్చి రాయితీలు వాళ్ళకిచ్చి లాభం వీళ్ళు తీసుకొని. ఎందుకు చిన్న ఉదాహరణ చెప్తా. విశాఖపట్నంలోనూ లుల్లు కంపెనీ ఒకటి ముందు ఎస్టాబ్లిష్ చేశారు. లులు మాల్. అది అంటే ప్రత్యక్షంగా 10,000, పరోక్షంగా 5,000, అంటే 15,000 మందికి ఉపాధి కలిగించేటువంటి మాల్ అది. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. అందులోనే సినిమా థియేటర్లు, అందులోనే పిల్లల పార్కులు, అందులోనే అన్ని మాల్సును, గుండు సూదు నుంచి ఇంకెంతవరకు మాట. అంత గొప్ప మాల్ అన్నమాట. అక్కడ లేనిది ఇంకెక్కడ ఉండదు. తీరా స్టార్ట్ చేస్తున్నట్టు ఆపేశారన్నమాట. మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నాడు. అంటే మాకు 10-15 ఎకరాలు పడుతుంది ఎలాగాను అని చెప్పాడన్నమాట. నో, ఎకరం ఇక్కడ 4 కోట్లు, బయట 10 కోట్లు ఉంది, నేను 4 కోట్లు. 4 కోట్లు చొప్పున 15 ఎకరాల్లో 20 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు తీసుకుంటే తీసుకో. అంటే సపోజ్ ఒక 25 ఎకరాలు తీసుకుంటా అనుకోండి, 100 కోట్లు ముందు పే చేయాలి. నువ్వు కరెంటు తీసుకున్నావు అనుకో, కరెంటుకి పే చేయాలి. ఇక్కడ 75% మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది కండిషను. ఇది వైసీపీది. ఇదేంటి ల్యాండ్కి నేను డబ్బు ఇవ్వడం ఏంటి? తర్వాత మరి కరెంటు ఏమాత్రం రాయితీ ఇవ్వకపోతే మొదట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు అయిపోద్ది కదా. తర్వాత సంబంధిత వర్కర్స్కే ఉద్యోగం ఇస్తాం. కానీ మీరు ఎవరిని తీసుకోబట్టి మేము ఎలా తీసుకుంటాం? వద్దురా బాబు, మీ తాలూకు పెర్మిషన్ వద్దు, మీరు వద్దని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయారు. అప్పుడే స్టార్ట్ చేశారు. అలాగుంటుంది. బెంగళూరు కదా సార్, ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు, సక్సెస్ అయింది కూడా.
అది కాదు, అక్కడ పెద్ద మాల్ అండి, అది ఇంటర్నేషనల్ మాల్, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేలాగా అక్కడ బెంగళూరులో స్టార్ట్ చేశారు మాలు. నెంబర్ 1గా రన్ అవుతుందన్నమాట. అది సంపద సృష్టించే మార్గాల్ని మనం కాలదన్నుకొని ఖజానాలో డబ్బు ఖాళీ అయిపోయింది అంటే ఖాళీ ఎలా అవ్వకుంటే ఎలాగుంటుంది? మీకు ఏమి అసలు ఖర్చులే తప్ప ఆదాయం కనబడటం లేదు కదా. ఖర్చులు పెడుతున్నారు, మామూలు కాదు. పథకాలు అంటున్నారు, పథకాలు ఇవ్వాలి. తర్వాత ఇంకేదో అంటున్నారు, ఇవ్వాలి. ఆటో అంటున్నారు, మంగళ అంటున్నారు, కంసారి, కంబరి, టైలరు, వీళ్ళందరికీ ఏదో లేనిపోని చెప్పేసి కొంతమందికైనా ఇవ్వాలని చెప్పడంలోనూ డిస్టర్బెన్స్ రావటం లేదు. ఎంతమంది తాగుబోతులు అయిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు. అంటే ఇట్లాంటి కొంచెం తెలిసి తెలియని పనులు చేయడం వల్ల వైసీపీ దెబ్బతిన్నది. వీళ్ళు అలా కాదు, పరిపాలన కొట్టిన పిండి వీళ్ళకి. కనుక డెఫినెట్గా తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇది చివరి ఎన్నిక. అందువల్ల ఆయన తాలూకు శాశ్వత ప్రయోజనాలు పొందేటువంటి పనులు చేస్తాడని మనం నమ్ముతాం.